అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఈరోజు అమలాపురం పంచాయతీ చందనాడు రెవెన్యూ పరిధైనటువంటి పాటిమీద గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామాన్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ ఏర్పాటులో భాగంగా ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కోసం ఈ ప్రాంతాన్ని అంతా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాటి మీద మూలపర్ర, తమ్మిపేట, తుమ్మలపేట, అలాగే బుచ్చిరాజపేట, కొత్తూరు, బియ్యలపురం ఇటువంటి గ్రామాలన్నింటినీ కూడా సుమారుగా 745 కుటుంబాలని ఈ ప్రాంతం నుంచి నక్కపల్లి మండలం బోదిగాలం ప్రాంతంలోకి తరలించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. వీళ్ళందరూ కూడా అక్కడ 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇప్పటికి సుమారుగా 4 నెలలు పూర్తవుతుంది. కానీ ఎవరికి ఎక్కడ స్థలం అనేది నేటికి కూడా స్థలం తీసుకెళ్లి అప్పగించలేదు. అంతేకాకుండా ఈ ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు సెప్టెంబర్ 27వ తేదీన ఇక్కడనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఈనాటికి రమారమి 59 రోజులు పూర్తవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినప్పుడు ఏ సమస్యలు అయితే నిర్వాసితులకు ఉన్నాయో అవే సమస్యలు నేటి కూడా కొనసాగుతున్నాయి. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కానీ ఈ ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం 2020 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. ఇప్పుడు మిట్టలు స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాలి కాబట్టి మీరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఇది 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సెక్షన్ 32 ప్రకారం సర్వం కోల్పోయి నిర్వాసితులై ఇతర ప్రాంతాలకు పోవలసి వస్తే నివాసం మొదలుకొని విద్యా, వైద్యం దాదాపుగా 25 రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయించి అక్కడికి తరలించాలి అని చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ చట్టం గురించి కలెక్టర్ గారికి తెలీదా? ఈ చట్టం గురించి నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి, ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ R&R అధికారి ఆర్డీఓ గారికి తెలీదా? తహసీల్దార్ గారికి తెలీదా? అందరికి తెలుసు. కానీ ఏదో ఏరి దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా ఇవాళ భూములు తీసుకొని, ఇల్లులు తీసుకొని, కంపెనీలకు భూములు అప్పగించి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితుల్ని నడి రోడ్డు మీదకి నెట్టడం కోసం ప్రభుత్వం అధికారులు ఈ రకమైనటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 32 ఏదైతే చెప్పిందో, ఎక్కడైతే మీరు పునరావాస కాలనీ నిర్మించాలని చెప్పేసి భావించారో అక్కడ పూర్తి స్థాయిలో నిర్వాసులందరూ ఇల్లులు కట్టుకున్న తర్వాత ప్రభుత్వం యొక్క చట్టం యొక్క ఆదేశాల మేరకు 25 రకాల సౌకర్యాలు, విద్య, వైద్యము, మంచినీళ్లు, డ్రైనేజు, కరెంటు, ఈ రకంగా అన్ని ఆసుపత్రులు, ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే ఈ గ్రామాలు ఖాళీ చేయించాలి తప్ప ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా మీకు 5,000 రూపాయలు నెలకి ఇంటెద్దిస్తాం, వేరే ప్రాంతానికి పొండి అంటే ఇది ఎంత జీవితాలు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇదే ప్రాంతంలో అధికారుల నివాసం ఉంటే ఆ రకంగానే ఖాళీ చేసి ఆగమేఘాల మీద ఖాళీ చేసి వెళ్ళిపోగలరా? వేరే ప్రాంతంలో నివాసం ఉండగలరా? అంటే నిర్వాసితులు అంటే మీకు అంత లోకుగా కనబడుతున్నారా? ఇవాళ వీళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి, ఇవాళ ఇల్లులు ఇచ్చారు కాబట్టి, సర్వం త్యాగం చేశారు కాబట్టి మీరు ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి స్టీల్ ప్లాంట్, ఇతర పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈ రైతులు, ఈ నిర్వాసితులు, ఈ ఇల్లులు కోల్పోయే వాళ్ళు, ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం కోల్పోయే వాళ్ళు వీళ్ళందరూ ప్రతిఘటించి మేము ఇవ్వమంటే మీరు ఏం చేయగలరు? అయితే అభివృద్ధి పేరు చెప్పి మీరు బలవంతకారంగా ఈ రకమైనటువంటి భయభ్రాంతులు గురి చేసేటటువంటి పద్ధతి అనేది సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే ప్రభుత్వం తమ యొక్క ఆలోచన విరమించుకోవాలి. అధికారులు నిర్వాసితుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి తేకూడదు. మీరు చట్టాన్ని అమలు చేయండి. ఇవాళ టార్గెట్ పెట్టి 2025 సెప్టెంబర్ నెలాఖరికల్లా ఈ గ్రామాలు ఖాళీ చేసేయండి అని చెప్పేసి మీరు టార్గెట్ పెడతా ఉన్నారు. అసలు టార్గెట్ పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అసలు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళని నిజంగా ఆదుకునేటటువంటి మనసే కానీ మీకు ఉంటే, ఇవాళ 2016 నుంచి 2024 మధ్య వివాహమైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వండి. అలాగే ఇంకా ఇక్కడ అర్హత కలిగి ప్యాకేజీ లిస్టులో పేర్లున్న వాళ్ళకి ప్యాకేజీ పడలేదు, దానికి టార్గెట్ పెట్టి ప్యాకేజీ చెల్లించండి. అలాగే అనేక కుటుంబాల్లో ఇవాళ 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళకి టార్గెట్ పెట్టి ప్యాకేజీ చెల్లించండి. అలాగే డీ ఫార్ము, సాగు భూములో ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి చట్టం చెప్తుంది. కానీ ఈ చట్టాన్ని ఏమాత్రం మీరు ఖాతరు చేయకుండా బేఖాతరు చేశారు. దీనికి టార్గెట్ పెట్టి ఆ చెట్లకి డబ్బులు చెల్లించండి.
ఈ రకంగా నిర్వాసులకు ఉన్నటువంటి సర్వం సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసిన తర్వాత అక్కడ 25 రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి గ్రామాలు కదిలించాలి. లేకపోతే మరో పోరాటానికి నిర్వాసులందరూ కూడా సిద్ధపడతారు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి వైఫల్యాల వల్లే సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సమస్యలు మీరే సృష్టిస్తా ఉన్నారు. సమస్యలు మీరు సృష్టించి నిర్వాసులను ఆదుకోవడం మానేసి ఇవాళ నిర్వాసుల్ని అన్యాయం చేసి వాళ్ళు ఏదో పోరాటాలు చేస్తా ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఎవరి మీద నేరం మోపడం కోసం ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు పూనుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నిర్వాసులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లించాలి. వెంటనే వీళ్ళకి స్థలాలు అప్పగించాలి. వీళ్ళు పూర్తి స్థాయిలో ఇల్లులు కట్టుకునే వరకు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే వీళ్ళు ఈ గ్రామాలు ఖాళీ చేస్తారు తప్ప అప్పటి వరకు మీరు కానీ నిర్వాసుల మీద ఒత్తిడి తెచ్చి గ్రామాలు ఖాళీ చేయాలి, ఇల్లులు ఖాళీ చేయాలంటే మాత్రం మేము చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో ఆ అధికారులు చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతాయి. కాబట్టి మీరు నిర్వాసుల్ని ఆదుకోవడానికి మీరు కృషి చేయండి తప్ప ఎవరో ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఊడిగం చేయడం కోసం, లాభాలు చేకూర్చడం కోసం, భూములు అప్పగించడం కోసం నిర్వాసుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ఇబ్బందులు గురి చేయడం సమంజసం కాదని చెప్పేసి ఇవాళ అధికారులకు ఎత్తువ పలుకుతా ఉన్నాం. ఎవరో కొంతమంది తెలియక తొందరపడి ఇల్లులు పడగొట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారట. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విరమించుకోవాలి. ఎవరో ఒత్తిడి తెచ్చారు కాబట్టి మీరు ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇల్లులు పడగొట్టండి అని చెప్పేసి మీరు కూడా ఒత్తిడి తేవడం సమంజసం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాపం సర్వం కోల్పోయి రోడ్డుని పడిపోతున్నారు. ఎలా బ్రతకాలో అర్థం కానిటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేదన, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని నిర్వాసులు పూర్తి స్థాయిలో ఆదుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది తప్ప అప్పటి వరకు ఖాళీ చేయరని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.